రాజమండ్రిలో టీడీపీ అధినేత చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. చంద్రబాబు కాన్వాయ్ ని రాజానగరం టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. బొడ్డు వెంకటరమణకు టికెట్ ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. వాహనానికి అడ్డంగా పడుకుని ఆందోళన చేపట్టారు. వారిని సెక్యూరిటీ సిబ్బంది పక్కకు లాగేశారు. రాజమండ్రిలో టీడీపీ అధినేత చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. వెంకటరమణకు టికెట్ ఇవ్వాలని చెప్పి కార్యకర్తలు అడ్డుకున్నారు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, సంజయ్, ఈరోజు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కాతేరులో రా కదిలిరా కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి హాజరైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి అయితే నిరసన సెగ తగిలింది. రాజనగరం నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ కార్యకర్తలు, టీడీపీ శ్రేణులు అయితే మాత్రం చంద్రబాబు నాయుడు కాన్వాయ్ని అడ్డుకుని జై బొడ్డు అంటే నినాదాలు అయితే చేశారు. ఈ నినాదాలతో పాటు మా బొడ్డు వెంకటరమణ చౌదరికి అయితే ఖచ్చితంగా సీట్ ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు కాన్వాయ్లో తన వాహనం ముందు కూడా ఒక కార్యకర్త అయితే పడుకుని నిరసన అయితే తెలియజేశారు. ఇటు సెక్యూరిటీ గార్డు పక్కకు లాగి అయితే కాన్వాయ్ అయితే ముందుకు కూడా సాగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ నెల 26వ తేదీన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2 సీట్లను అయితే మాత్రం ప్రకటించారు. అందులో రాజానగరం నియోజకవర్గం, రాజోల్ నియోజకవర్గం, ఈ 2 నియోజకవర్గాలు అయితే మాత్రం ఉన్నాయి. రాజానగరం నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ శ్రేణులు అంటే బొడ్డు వెంకటరమణ చౌదరికి సీట్ ఇవ్వాలని గత 3 రోజుల నుంచి కూడా నిరసనలు అయితే మాత్రం తెలియజేస్తున్నారు. అయితే ఈ రోజు కాతేరు గ్రామంలో జరిగిన రా కదిలిరా కార్యక్రమంలో సభ ముగించుకుని అనంతరం తిరిగి వెళుతున్న సమయంలో చంద్రబాబు నాయుడు కాన్వాయ్ని అయితే మాత్రం టీడీపీ శ్రేణులు కూడా అడ్డుకున్న పరిస్థితి అయితే మాత్రం జరిగిందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి అంటే బొడ్డు వెంకటరమణ చౌదరికి సీట్ ఇవ్వాలి, ఆ నియోజకవర్గానికి సంబంధించి టీడీపీకి సీట్ ఇవ్వాలని చెప్పి అయితే ప్రధానంగా డిమాండ్ చేశారు. డిమాండ్ చేస్తూ జై బొడ్డు అంటూ కూడా నినాదాలు చేస్తూ కూడా కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నం అయితే మాత్రం చేశారు. అదేవిధంగా వాహనాన్ని కూడా ఒక కార్యకర్త కూడా అడ్డంగా పడుకున్న పరిస్థితి కూడా నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇదే దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం రా కదిలిరా సభలో అయితే మాత్రం ఒక మాట అయితే మాత్రం చెప్పారు. జనసేన టీడీపీ పొత్తుకు సంబంధించి సీట్లు ఎవరెవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఏ సమీకరణాల ఆధారంగా ఇవ్వాలి అనే అంశాన్ని అయితే మేము చూసుకుంటాము. టీడీపీ కార్యకర్తలందరూ కూడా ఖచ్చితంగా అంటే పని చేస్తూ పార్టీని ముందుకు తీసుకువెళ్ళాలి, గెలుపు దిశగా అడుగులు వేయాలి, ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి పని చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం సూచనలు ఇచ్చినట్లు అయితే మాత్రం తెలుస్తుంది. అయితే ఇటు రాజానగరం నియోజకవర్గమే కాకుండా రాజోల్ నియోజకవర్గంలో కూడా గొల్లపల్లి సంబంధించిన టీడీపీ శ్రేణులు కూడా కొంత ఒక వర్గం అయితే మాత్రం నిరసన తెలిపేందుకైతే అమరావతి కూడా వెళ్ళిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి ఆ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలుగా ఉన్న టీడీపీ నేతల కొంత ఒక వర్గం అయితే మాత్రం నిరసనలు తెలుపుతూనే ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ ఇప్పుడు వరకు అయితే చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే మాత్రం దీనికి సంబంధించి సీట్లు అయితే ప్రకటించారు. ఖచ్చితంగా ఆ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేసే అవకాశం ఉన్న పరిస్థితి కూడా నెలకొంది. అయితే ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి టీడీపీ ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళిద్దరితో కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. సంజయ్. ఓకే, రైట్ సతీష్.